పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ స్ట్రాటజీ ఏంటి? పార్టీ మద్దతుతో పోటీ చేసే అభ్యర్థులకు క్యాడర్కు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తోందా? అందుకే కేసీఆర్ సడన్ ఎంట్రీ ఇచ్చారా? కేసీఆర్ వీడియోను రిలీజ్ చేయడం ద్వారా బీఆర్ఎస్ ఏం చెప్పాలనుకుంటోంది? తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల హడావిడి నెలకొంది. మొన్నటిదాకా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బిజీగా ఉన్న పార్టీలు ఇప్పుడు గ్రామ పంచాయతీలపై దృష్టి పెట్టాయి. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పాటు రాష్ట్ర స్థాయి నాయకులు గ్రామంలో తమ బలం చూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ కూడా పంచాయతీ ఫైట్ పై ఫోకస్ చేసిందే. ఇప్పటికే సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు నామినేషన్లు ముగిశాయి. ప్రచార పర్వం కంటిన్యూ అవుతోంది. ఇవి పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలు కానప్పటికీ పార్టీ బలపరిచిన అభ్యర్థులే బరిలో ఉంటారు. దీంతో తాము బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఎన్నికల ముందు గ్రామస్థాయి క్యాడర్కు భరోసా ఇచ్చేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. అధినేత కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామాల్లో సర్పంచులు ఏకగ్రీవమయ్యే విధంగా చేశారు. ఇలా ఏకగ్రీవమైన నర్సన్నపేట, ఎర్రవల్లి గ్రామ సర్పంచ్లు, వార్డు మెంబర్లతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఆ సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. తనను కలిసిన వారితో కేసీఆర్ అన్న మాటలు ఆసక్తికరంగా మారాయి. అన్ని రోజులు తమకు అనుకూలంగా ఉండవని, కొన్నిసార్లు కష్టాలు వస్తాయన్నారు కేసీఆర్. మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని, అప్పటిదాకా ధైర్యంగా ఉండాలని కేసీఆర్ చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామాలకు ఇచ్చిన తోడ్పాటు స్ఫూర్తితో ముందుకెళ్లాలని సూచించారు. ఎవరో ఏదో చేస్తారని ఆశలు పెట్టుకుని ఆగం కావొద్దని హితబోధ చేశారు. ఇలా బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు పార్టీ క్యాడర్కు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు కేసీఆర్. భవిష్యత్తులో మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంది అనడం ద్వారా క్యాడర్లో నూతన ఉత్సాహం నింపేలా మాట్లాడారు గులాబీ బాస్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గ్రామ స్థాయిలో కలిసి రాలేదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కువ సీట్లు గెలిచినప్పటికీ రూరల్ ప్రాంతాల్లో చాలా దెబ్బతిందే. గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బ పడటం వల్లే అధికారం కోల్పోయాము అన్న భావన బీఆర్ఎస్ లో ఉంది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోవడంతో పాటు త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది గులాబీ దళం. గ్రామ స్థాయిలో పార్టీ తరపున ప్రజా ప్రతినిధులు ఉంటే వచ్చే ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని అనుకుంటున్నారు గులాబీ నేతలు.